ఆశీర్వాదాలను కాణబోతున్న పనులు తండ్రి సౌషించిన దేవా మీకు దేవా వెళ్ళాలనుకుంటాను చేయించుకుంటున్నాం తండ్రి విసర్జనకు వచ్చవలసిందిగా తండ్రి దేవా ప్రతి ఒక్క స్థితులు ప్రతి ఒక్క పరిస్థితులు తండ్రి ఆటంకాలు ఇటువైపు నుంచి ఎన్ని వచ్చినా కానీ తండ్రి దేవా ప్రతి ఒక్క పని తండ్రి దేవా ఆది నుంచి అంతం వరకు తండ్రి ముగించేను దేవా మీ పాదాల దగ్గర తండ్రి మేము వచ్చిన పరిశుద్ధాత్మ సర్వశక్తిని నీడనెత్తండి విశ్రమించడానికి వచ్చాము తండ్రి దేవా ఆ సృష్టికర్తను ఆశ్రయించడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవా 2000 సంవత్సరాల క్రితం మీరు తండ్రి నా గురించి తండ్రి దేవా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ గురించి తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తండ్రి దేవా మీరు తండ్రి క్రైస్తవులు అవును కాదు కాదు ప్రతి ఒక్కరి గురించి మీరు జన్మించారు ప్రతి ఒక్కరి భారాన్ని మోయటానికి తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి ఆ సమస్యలు మీరు తీసుకోవడానికి తండ్రి అని ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తండ్రి ఒక మార్గాన్ని చూపించడానికి తండ్రి సమస్యల నుంచి విడుదల కొరకైన మార్గం తండ్రి దేవా ప్రతి ఒక్కరూ తండ్రి సమస్యల ఆటంకాల మధ్య నలిగిపోతూ ఉన్నాం తండ్రి దేవా కాబట్టి మీరు వచ్చారు తండ్రి దేవా మీరు తండ్రి జన్మించి తండ్రి మీరు నా జీవితంలో తండ్రి మీరు ఒక్కొక్క జీవితాల్లో తండ్రి మీరు జన్మించి తండ్రి మా జీవితంలోని సమస్యలు తీసేస్తుంది దేవా గాఢాంధకారపు లోయ వంటి తండ్రి ఇబ్బందుల్లో నుంచి తండ్రి గాఢాంధకారంలో నుంచి తండ్రి ఆ నూతన వెలుగులు తండ్రి దేవా మీరు మా జీవితాలు ఇవ్వాల్సింది అందుకని ముఖ్యంగా తండ్రి ఈ యొక్క 2020 తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి సమస్యాత్మకంగా ఉన్న ఈ 2020 తండ్రి మీరు విడిచిపెట్టి తండ్రి నూతన సంవత్సరంలో వెళ్ళటానికి సిద్ధపరచబడుతుందాత్మ ఈ యొక్క 2020 బాధన్ని మర్చిపోయి తండ్రి మీతో అంటుకట్టుబడి తండ్రి మీతో కలిసి తండ్రి మేము ఆనందంగా దేవా తండ్రి సంబరాలు చేసుకోవడానికి తండ్రి ఈ క్రిస్మస్ మీరు ఇచ్చారు తండ్రి దేవా మేమందరం తండ్రి హృదయపూర్వకంగా ఆనందంతో తండ్రి మీతో గడపడానికి వచ్చేసేపు గడపడానికి వచ్చే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నాం తండ్రి ఇంకా రావాల్సిన తండ్రి ప్రతి ఒక్కరు సకాలం వచ్చింది మిమ్మల్ని ఆరాధించి తండ్రి దేవా ఏ విధంగా తండ్రి దేవా గొర్రెల కాపులు ఆనందించారు తండ్రి గొర్రెల కాపుల తండ్రి ఆరాధించారు తండ్రి గొర్రెల కాపులకు తండ్రి మొట్టమొదటి మాట మీరు గొర్రెల కాపులకే చెప్పారు తండ్రి ఆ విధంగా తండ్రి ఈ రోజు దేవా మీరు జన్మించారన్న వార్త తండ్రి వార్త ప్రతిదిన వచ్చే పరిశుద్ధాత్మ ప్రతి గురించి తండ్రి క్రిస్మస్ కొడుకు తండ్రి దీవించవలసిందిగా తండ్రి పాటల ప్రార్థన వాక్య మీకు నానబడిపరచబోతుదేవా మీ ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకొస్తుంది యేసు పరిశుద్ధ మానవుని రూపమిటావు ఆద్యమైన ఆడవు మానవుని రూపమిటావు పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా చేలేని పైన ఎంతో ప్రేమ చూపావు చేలేని పైన ఎంతో ప్రేమ చూపావు ఆద్యంతమైన వాడవు మానవుని రూపమిటావు ఆద్యంతమైన వాడవు మానవుని రూపమిటావు లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు సమాజుని ఇంట నీ కాలు పెట్టినావు లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు సమాజుని ఇంట నీ కాలు పెట్టినావు నీకెంత దీన మనసు నాకెంత ఘనత యేసు నీకెంత దీన మనసు నాకెంత ఘనత యేసు ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా చేలేని పైన ఎంతో
మానవుని రూపమెత్తావు అత్యంతమైన వాడవు మానవుని రూపమెత్తావు నాశనమైన నన్ను రక్షించగోరి నీవు అసహ్యము చూపి నా చెంతకొచ్చినావు నాశనమైన నన్ను రక్షించగోరి నీవు అసహ్యము చూపి నా చెంతకొచ్చినావు నీలోన చాలి పొంగే నాలోన శాంతి చిండే నీలోన చాలి పొంగే నాలోన శాంతి చిండే ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని గుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసుని గుణము తీరునా చేరేని నా పైన ఎంతో ప్రేమ చూపావు చేరేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అత్యంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అత్యంతమైన వాడవు మానవుని రూపమెత్తావు చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వెలుగు వంటి దర్శనమునిచ్చినావు చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వెలుగు వంటి దర్శనమునిచ్చినావు నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని గుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసుని గుణము తీరునా చేరేని నా పైన ఎంతో ప్రేమ చూపావు చేరేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అత్యంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అత్యంతమైన వాడవు మానవుని రూపమెత్తావు పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా 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 సంతోషకరమైన వర్తమానం సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము అందరం సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను అందరి కోసం యేసు పుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము
మంచి వార్త చెప్పిపోయెను. మనవలు కాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను. కాపరులైనా పండితులైనా పండితులైనా అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. సంతోషకరము వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. సంతోషకరము వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. తూర్పు దేశము నాలుకకును క్రీస్తు దర్శన భాగ్యమయ్యెను. తూర్పు దేశము నాలుకకును క్రీస్తు దర్శన భాగ్యమయ్యెను. శ్రీమంతులైనా సామంతులైనా శ్రీమంతులైనా సామంతులైనా అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సభై చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సభై చేద్దాం సంగీతంతోను. సంతోషకరము వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. సంతోషకరము వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మకు ధన్యమయ్యెను. యూదయలోని చిన్న గ్రామం రాజు జన్మకు ధన్యమయ్యెను. చిన్నవారైనా పెద్దవారైనా చిన్నవారైనా పెద్దవారైనా అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సభై చేద్దాం సంగీతంతోను. అందరి కోసం యేసు పుట్టెను. సభై చేద్దాం సంగీతంతోను. సంతోషకరము వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. సంతోషకరము వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతోను. 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 హల్లెలూయా. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెను. ఆనందంగా సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. దేవుని నామాన్ని మహిమపడతాం. అందరం పాడదాం. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే వేళలో. 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 యెషయా ప్రవచనము నేడు రుజువాయే. జన్మించే కుమారుడు ధన్యగర్భమందున. యెషయా ప్రవచనము నేడు రుజువాయే. జన్మించే కుమారుడు ధన్యగర్భమందున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే వేళలో.
యేసు పుట్టే వేళలో ఆనందమే మా సంతోషమే. యేసు పుట్టే వేళలో ఆనందమే మా సంతోషమే. యేసు పుట్టే వేళలో మీకా ప్రవచనము నేడు రుజువాయే. ఇశ్రాయేలు ఏలివాడు జన్మించే బెత్లెహేములో. మీకా ప్రవచనము నేడు రుజువాయే. ఇశ్రాయేలు ఏలివాడు జన్మించే బెత్లెహేములో. ఆనందమే మా సంతోషమే. యేసు పుట్టే వేళలో 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 తండ్రి వాగ్దానం నేడు నెరవేరే. దేవుని బహుమానం యేసుని జన్మము. తండ్రి వాగ్దానం నేడు నెరవేరే. దేవుని బహుమానం యేసుని జన్మము. ఆనందమే మా సంతోషమే. యేసు పుట్టే వేళలో 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 దావీదు పట్టణమందు రారాజు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి కథ చెప్పి మన కథ సంబరమే చేద్దాము. పల్లె వెళ్ళి కథ చెప్పి మన కథ సంబరమే చేద్దాము. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. ఆకుల కోసం వచ్చాడమ్మా మనుషులు మారాడమ్మా. ప్రేమను పంచే భావనలోయమ్మా. ఆకుల కోసం వచ్చాడమ్మా మనుషులు మారాడమ్మా. ప్రేమను పంచే భావనలోయమ్మా. లేని పరిశుద్ధుడు దేవదేవుని పరిశుద్ధుడు దాసుని కోపం కాచాడోయమ్మా. మన కడుగులతో వెలుగులకే తెచ్చాడోయమ్మా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా.
వచ్చినాడు రక్షకుడు యేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా వేదన బాధలు ఇక్కలేవమ్మా పాపము నాశనము పోయిందమ్మా రక్షకుడు యేసు వచ్చాడోయమ్మా వేదన బాధలు ఇక్కలేవమ్మా పాపము నాశనము పోయిందమ్మా రక్షకుడు యేసు వచ్చాడోయమ్మా ఉదయమంతని ఆనందమే వరాలు చేసే ఈ జగమే ఆడి పాడి కొని ఆడలమోయమ్మా మనసారా యేసురాజుని కొలచలమోయమ్మా మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా 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 పలకే వెళ్ళి మాట చెప్పి మాట్లాడే సమతమే చెప్తాము పలకే వెళ్ళి మాట చెప్పి మాట్లాడే సమతమే చెప్తాము మన కొరకే వచ్చినాడు రక్షకుడు యేసయ్యా 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 ఆఖరి పాట పాడుతున్నాం తూర్పు దిక్కు చుక్క ముట్టెను తూర్పు దిక్కు చుక్క ముట్టెనే అమ్మా ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క ముట్టెనే అమ్మా ఓ మరియమ్మ చుక్కలు చూచి మేము వచ్చినాము ఇంకోటాకు ఇంకోటాకు చుక్కలు చూచి మేము వచ్చినాము ఇంకోటాకు ఇంకోటాకు అగ్రహే మోక్షములోని బాలుడమ్మ ఒక బాలుడమ్మ అగ్రహే మోక్షములోని బాలుడమ్మ ఒక బాలుడమ్మ బంగారు
వచ్చినాము పోటాకు చక్కను చూచి మేము వచ్చినాము పోటాకు చక్కను చూచి మేము వచ్చినాము పోటాకు చక్కను చూచి మేము వచ్చినాము పని చేసుకున్న మహిమ వెళ్దామని ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములు కారణముద్ర పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడైన దేవా, మీకు తండ్రి మొదటగా వేలాది చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే దేవా, మీ సజీవ లెక్కలో ఉండటానికి తండ్రి కారణము తండ్రి మా యొక్క గొప్పతనం ఎక్కాలే తండ్రి. మేము దేవా మీ యొక్క ఎంపికలో ఉన్నాము తండ్రి. దాని అది కూడా మా గొప్పతనం కాదు తండ్రి. మీ యొక్క ఉచితమైన కేవలం మీ ఉచితమైన కృప ద్వారా తండ్రి మేము ఈ రోజు దేవ సజీవ లెక్కలో ఉండి తండ్రి మేము ఆరాధించడానికి తండ్రి దేవా మీరు ఉంచున్నావు తండ్రి. మిమ్మల్ని మేము ఆరాధించటం అనే భాగ్యాన్ని పొందిన పరిశుద్ధాత్మ దేవా అని తండ్రి. అతి కొద్ది మందికి మాత్రమే తండ్రి దేవా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం కొద్ది మందికి మాత్రం దొరుకుతుంది తండ్రి. అది మేముగా పొందుకునేది కాదు తండ్రి, మహారాతతో వచ్చేది కాదు తండ్రి. అది దేవా నువ్వు ఇచ్చే కృపదేవా, నువ్వు ఇచ్చే ఎంపిక తండ్రి. ఎంతమంది తండ్రి మిమ్మల్ని దేవా ఆరాధించి ఆ ఎంచుకున్న గుంపులో ఉంటారు తండ్రి, వాళ్ళకి మాత్రమే యోగ్యత దొరుకుతుంది దేవా. లూసిఫర్ కూడా దేవా వేల సంవత్సరాల లూసిఫర్ కూడా తండ్రి మిమ్మల్ని ఆరాధించే దేవా టీంకి అధిపతి తండ్రి. కానీ దేవా తండ్రి యోగ్యతను కోల్పోయాడు తండ్రి దేవా. మా యోగ్యతను నిర్ణయించేది నువ్వు తండ్రి దేవా. మీ రోజు తండ్రి మేము కొద్ది మందిగానే పుడుకున్నాం తండ్రి దేవా. అవును తండ్రి 2000 సంవత్సరాల తండ్రి కేవలం 120 మంది మాత్రమే తండ్రి మెడగల్లో పుడుతున్నారు తండ్రి. కానీ దేవా ఆ 120 మంది తండ్రి దేవా ఈ రోజు తండ్రి ప్రపంచంలో తండ్రి దేవా 100 కోట్ల మంది తండ్రి ఈ 2000 సంవత్సరాలు 100 కోట్ల మంది క్రైస్తవులు దేవ తయారయ్యారంటే తండ్రి దేవ కేవలం ఆ 120 మంది చేసిన ప్రార్థన, ఆ 120 మంది చేసిన సువార్త, ఆ 120 మంది యొక్క ఆ కష్టం తండ్రి, ఆ త్యాగం తండ్రి దేవా. కొద్ది మందిగా ఆయన తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురు పులుపులాంటి మీరు యొక్క సన్నిధి మీరు ఉంచాలని చెప్తున్నారు తండ్రి. తండ్రి కొద్ది మందిగా ఉన్నాం కాదు తండ్రి. ఈ రాజమండ్రి పట్టణానికి పట్టుకోవడానికి తండ్రి సరిపోతాం తండ్రి. ఎందుకంటే తండ్రి మా ఆశ మేము చేద్దాం అనుకునే ఆ కోరిక తండ్రి చూస్తున్నారు తండ్రి, ఆ బలమైన ఆశ తండ్రి మీరు చూస్తున్న శుద్ధాత్మ ఈ రోజు తండ్రి క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకుని తండ్రి మేము కూడుకున్నప్పుడు తండ్రి ఖచ్చితంగా మీ యొక్క సన్నిధి దిగి వచ్చి నమ్ముతున్నాం తండ్రి. ఎందుకంటే దేవా 2-3 కన్నా ఎక్కువ మందే తండ్రి మేము తండ్రి మనుషులు ఎంతమందిని కాదు తండ్రి హృదయాలు మీకు సమర్పించుకుంటుంది. మా హృదయాల్లో మీరు దిగి రావాలని ఆశతో వచ్చాం తండ్రి. దేవా కాకినాడ నుంచి వచ్చారు తండ్రి, దూర ప్రాంతాల నుంచి వచ్చే బిడ్డలు తండ్రి, గోపాలపురం నుంచి దేవా చాలా చోట్ల వచ్చారు తండ్రి. దేవా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కాదు తండ్రి ప్రతి ఒక్కరి ఉద్దేశం తండ్రి మిమ్మల్ని కేవలం మిమ్మల్ని తండ్రి పొందుకుందని ఆశతో వచ్చాం తండ్రి. దేవా విశ్రాంతి ఉంచవలసిందిగా తండ్రి. ఎందుకంటే దేవా వాక్యం అనేది తండ్రి దేవా ఒక పాఠం కాదు తండ్రి, వాక్యం అనేది తండ్రి ఏ ఒక్కరి దేవా ఆలోచన జ్ఞానం కాదు తండ్రి. నువ్వు విడుదల చేసినప్పుడు తండ్రి దేవా ఆ వాక్యంలో తండ్రి దేవా మనిషి ఏ విధంగా తండ్రి ప్రాణం లేకుండా దేవా ఆ మనిషికి ఎటువంటి విలువ ఏ విధంగా లేదు తండ్రి వాక్యాన్ని కూడా తండ్రి ఆ వాక్యంలో దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ మాట లేనట్టే తండ్రి ఆ ప్రాణం లేని వ్యక్తి వలె తండ్రి వాక్యం నిరర్ధకమైపోతుంది తండ్రి. దేవా మాడబోయే మాటలో తండ్రి మీ యొక్క మాట నుంచి తండ్రి మీరు మాట్లాడుతుంది మీ జీవవాక్కుతో తండ్రి ప్రతి ఒక్కబడిని నన్ను తండ్రి మీరు దేవా ఉత్తేజింప చేసి తండ్రి ఆ మాటను అర్థమయ్యే విధంగా తండ్రి మమ్మల్ని దేవా చేపట్టి మీరు నడిపించవలసిందిగా దేవా యేసు పరిశుద్ధుడైన నడిచిన తండ్రి. క్రిస్మస్ దినాలు ఎంత స్పీడ్గా గడిచిపోయినాయి. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ రోజులు ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా స్పీడ్గా రోజులు గడిచిపోయినాయి. ఈ సంవత్సరం ఎన్నో ఆటంకాలు, అది సంఘంగా మాత్రమే కాదు అది ప్రతి ఒక్కరికి ఆటంకాలతో కూడిన సంవత్సరమే. ఈ సంవత్సరాన్ని నాకు తెలిసి ఎవరు గుర్తుపెట్టడం ఇష్టపడ్డారు 2020 అందరూ మర్చిపోయి ఇష్టపడే సంవత్సరం నిజమే. కానీ అది ఏదైనా ఒక్క మాట నేను నమ్ముతాను, అది ఏం జరిగినా అది మన మంచికి. ఆయన ఈ ఇబ్బందుల్లో ఈ సమస్యల్లో ఆయన ఏ పాఠం నేర్పించదలుచుకున్నాడు. ఇబ్బందుల్లో సమస్యలు ఎంతమంది మనం ఆయన నిలబడ్డాం, ఎంతమంది మనం భయంతో వెనకజారిపోయాం.
ఆలోచిద్దాం. ఈరోజు క్రీస్తు జన్మించినటువంటి ఈ రోజును పురస్కరించుకుని మనం కూడుకున్నాం. చాలా మందికి 24 ఏంటి క్రిస్మస్, 25 కదా. ఎక్కడ క్రీస్తు పుట్టినటువంటి రోజు ఎగ్జాక్ట్ మెన్షన్ ఎక్కడ లేదండి. ఈ రోజు అనేది ఎక్కడ లేదు. కేవలం ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఆయన బాగా చలి సమయంలో అప్రాక్సిమేట్లీ 15th డిసెంబర్ నుంచి ఆయన జన్మించి ఉండొచ్చు అనేది ఒక లెక్క. కాబట్టి ఈ క్రిస్మస్ రోజే సరే. అయితే ఆయన జన్మించాడనేది హిస్టరీ చెప్తుంది. హిస్టరీలో ఏ డౌట్ లేదు. ఎందుకంటే క్రీస్తు శకంగా ఈ శకాన్ని మార్చిన యుగ పురుషుడిగా ప్రతి ఒక్కరికి పరిచయం. ఆయన హిందూ, ముస్లిం లేకపోతే క్రైస్తవులు ఏ వ్యత్యాసం లేకుండా హిస్టరీ ప్రూవ్ చేస్తుంది ఆయన జన్మించాడు. నిజం అందరూ ఒప్పుకుని అందరూ తెలిసిందే. కానీ ఆయన మధ్యలో జన్మించాడా? ఆయన రక్షకుడు గ్యారంటీగా. కానీ ఆయన నీ నిజ రక్షకుడా? అత్యంత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆయన జన్మించాడు మీ జీవితంలో, నా జీవితంలో. ఆయన జన్మించటానికి ఆయన సిద్ధమన్నాడు. ఆయన దిగి వచ్చాడు మన జీవితం జన్మించడానికి. కానీ ఆయన ఎవరి జీవితంలో జన్మించటానికి, ఆయనని ఎవరు వెంబడించాలని, ఆయనని ఎవరు భయపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అర్థం చేసుకుని వాక్యం అనేది మర్మాలతో కూడుకుంది. వాక్యం అంటే ఎటువంటిదంటే కనుక ఒక పజిల్ గేమ్ ఇప్పుడు ఆడితే కనుక ఆ పిల్లలు ఆడతారు ట్రెజర్ హంట్. ఆడితే కనుక నిధి దాగి ఉంది. ఆ నిధిని చేరుకునే మార్గం, నిధిని చేరుకునే మార్గంగా నీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా ఆ నిధిని పొందిన అవకాశం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని దేవుని పొందుకునే మార్గం నీకు అర్థమైతే కనుక అది చిన్న పెద్ద వ్యత్యాసం. ప్రతి ఒక్కరికి దేవుని పొందిన అవకాశం ఉంది. కానీ అది పొందుకునే మార్గాన్ని అది ఆయన నిక్షిప్తం చేసి వచ్చాడు. ఆలోచిద్దాం. ఈరోజు ఖచ్చితంగా ఆయన జన్మించాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సాధించడానికి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కరించడానికి, ప్రతి ఒక్కరి ఆయన తీసుకోవడానికి ఆయన ఈ లోపల జన్మించాడు. అయితే ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఇంకా చూడాలంటే కనుక ఎవరు ఆయన్ని ఘనపరచాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అనేది నువ్వు చూసుకొని మొదటిగా చూసుకున్నట్టు కనుక మొదటి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 29 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 29 వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞానులు సిగ్గుపరచడానికి ఆయన వెర్రివాడు ఎంచుకుంటారు. మీకు గుర్తుంటే కనుక 2017 డిసెంబర్ 1 మనం వచ్చే యానివర్సరీ రోజు చెప్పిన వాక్యం ఇది. ఈ వాక్యం చెల్లె ముందుకి జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రివాడు ఎంచుకుంటారు. అంటే దేవుడు ఎంచుకోవాలని చెప్పి ఎవరికైనా ఆశ ఉండదా? ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డల నుంచి ముసలి వాళ్ళ వరకు, లేకపోతే ఎటువంటి చదువుకున్న వాళ్ళైనా, ధనవంతులైనా, పేదలైనా, ప్రతి ఒక్కరి ఆశ దేవుడు నన్ను ఎంచుకోవాలి అని ఆశ లేని క్రైస్తవులు చూసుకుని కనీసం ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. కానీ ఇక్కడ ఆయన ఒక ట్విస్ట్ పెడుతున్నాడు. ఎవరు ఎంచుకుంటా అంటే ఆయన వెర్రివాడు ఎంచుకుంటా అంట. ఇప్పుడు నువ్వు వెర్రివాడుగా మారగలవా? చాలా కష్టం కదా. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, ఈ వాక్యం గుర్తుంది కనుక ఆ రోజు స్టేజ్ మీద అడిగిన ఒకటే మాట, నువ్వు వెర్రివాడుగా ఉండగలవా? చాలా కష్టం కదా. నువ్వు జ్ఞానిగా ఉండటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తాడు. నేను జ్ఞానిని అని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతాడు. నేను జ్ఞానిని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరుకుంటాం. ఇక దేవుడు కోరుకుంటుంది ఏంటి? నువ్వు ఒక వెర్రివాడిగా ఉంటే నేను ఎంచుకోగలను, లేకపోతే కనుక నేను నిన్ను ఎంచుకోలేను. చాలా క్లియర్ కట్ మెసేజ్ అని చెప్తున్నాడు. మరి ఎంతమంది మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క తెలివితేటల్ని చెప్పులు విప్పినట్టు ఆ దేవుని సన్నిధిలో విప్పి లోపల రాగలమా? చూడండి, ఇక్కడ అజ్ఞానిలు అంటే కనుక చదువు లేని వాళ్ళు, పిచ్చివాళ్ళు అలా ఉండాలా? కాదండి. నీకున్నటువంటి ఈ మాటలు అర్థం చేసుకుంటే నీకున్నటువంటి ఏ జ్ఞానం ఆయన ముందు ఎందుకు పనికిరాదు. సర్వ సృష్టికర్త ఆయన. రేపు ఏం జరుగుతుంది, జగత్పునాది వేయబడక మునిపే తెలిసిన ఆయన, ఆయన ఆ చివరి వరకు ఏం జరుగుతుందో ప్రతి జరిగిన ఆయన ముందు మన జ్ఞానం సరిపోదు అని ఎవరైతే అర్థం చేసుకుంటారు, ఆయన దగ్గరకు వచ్చి నాకు ఇది తెలుసు, నాకు ఇలా చెయ్యి కాదండి. ఎప్పుడైతే ఎవరైతే ఆయనకి తను సరెండర్ చేసుకుంటాడు, ఇదే వెలివాడంటే. వెలివాడు అంటే లోకపరంగా వెలివాడు ఉండమని కాదు. దాని ఉద్దేశం ఏంటి కనుక నువ్వు జ్ఞానిగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే కనుక నీకు ఆయన చెప్పే మాట ఏది అర్థం కాదు. చూడండి, ఒక చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి
మీరు ఒక మాట చెప్పడం ప్రయత్నిస్తే కనుక చిన్నపిల్లలకి ఒక పని చెప్తే ఆడు గబుక్కుని ఆ పనిని చేయకపోవడం కారణం ఉళ్ళంకేమో, కానీ చెప్పి చేస్తారు. పెద్ద ప్రశ్న లేదు. పెద్దవాళ్ళు చెప్పండి, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ బీచ్ వరకు వెళ్ళాలంటే కనుక పెద్ద కూడా ఎందుకు గుర్తులేస్తాడు? ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలా ఎందుకు వెళ్ళాలి, అలా ఎందుకు చేయకూడదు, ఈ పని ఇలాగే ఎందుకు చేయాలి? కానీ చిన్నపిల్లలకి ఏం తెలుసా, ఎలమాడు వెళ్ళాం వచ్చాం అంతే. ఈ రెండింటి వ్యత్యాసం ఏంటి? దేవుని సన్నిధిలో కనుక నువ్వు జ్ఞానిగా వస్తే కనుక నువ్వు నీ జ్ఞానంతో దేవుని యొక్క మాటని ఇంటర్ప్రిట్ చేస్తావు. నీ జ్ఞానంతో, నీ ఆలోచనలతో అడుగుతున్నావు, ఈ పని ఇలాగెందుకు చేయాలి, అప్పుడు ఎందుకు చెప్పకూడదు, వీళ్ళకి ఇలాగే ప్రవర్తించాలి, ఇలాగెందుకు ప్రాణం చేయాలి, ఇలాగే వివరించవాలి, ఇలాగే ఎందుకు చేయాలి? ఇశ్రాయేలు ఆ రోజు దేవుని మాట అనొచ్చితే ఇలాగే ఎందుకు, ఈ మార్గం ఎందుకు, ఈ అరణ్య మార్గం ఎందుకు, దగ్గర 3 రోజుల్లో ఐగుప్తు నుంచి కానాను దేశం మార్గం ఉంది కదా, ఇలా ఎందుకు కాకూడదు, మాకు సమస్య ఇక్కడ ఎందుకు రావాలి? దేవుడు కోరుకునేది ఆయన వెర్రివాడు ఎందుకు కావాలి అంటే కనుక ఆయన మాటని ఆయన మాటగా అర్థం చేసుకునే వ్యక్తులకు కావాలి. చాలా చెప్తున్నాను ఇదే మాట నేను. ఆయన చెప్పే మాట నీకు నాకు కాదు, ఏ ఒక్కరికి అర్థం కాదు. ఎందుకంటారా? అదే భాషగా అర్థం కాకుండా మనం ఎలా ముందుకెళ్తున్నాం? నిజమే. చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నాడు, ఈ చిన్నపిల్లలు ఉన్నాడు, నువ్వు డాక్టర్ అవుతావు, మరి పొద్దున్న నువ్వు స్కూల్కి వెళ్ళరా అంటే కనుక వెళ్తారా స్కూల్కి? డాక్టర్ అర్థం అవుతాడికి. ఇంట్లో పడుకోవడం తప్ప ఏం అర్థం కాదు, తిని పడుకోవడం తప్ప ఏం అర్థం అవుతుందా? డాక్టర్ 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 అని చెప్పి చూస్తే అర్థం అవుతుందా? నీకు తెలుసు డాక్టర్ చేయాలి, కాబట్టి నువ్వేం చేస్తావని కొట్టు పంపిస్తావు. అది అర్థం చేసుకుంటే ఎప్పుడు అర్థం అవుతుందా? ఎప్పటికడికి అర్థం కాదు. మరి నీకు ఎలా అర్థం అవుతుంది? నీ భవిష్యత్తు నీకు తెలుసు, ఆడు ఎలా అవ్వాలి, ఏం చేయాలి, ఆడికి ఏం మంచి నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లవాడిని ఆడికి అర్థం కాకపోయినా, నచ్చకపోయినా నువ్వు ఆ మార్గంలో పడడానికి ప్రయత్నిస్తున్నావు. మరి నీ దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ అన్న నాకు అంత అర్థమేలా చెప్పయ్యా, నువ్వు నీ ప్రణాళికలు మొత్తం నువ్వేం చేయాలనుకున్నావు, ఇది ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి, మొత్తం నాకు చెప్తేనే చేస్తా అంటున్నావు. అదే మాట చూడు, నీ కొడుకుని అడిగితే నువ్వేమైపోతావు? నీ కొడుకు ఎల్కేజీ వెళ్ళాల్సిన కొడుకు 3 ఏళ్ళు కూడా అడుగుతున్నాడు, మొత్తం చెప్పమ్మా అప్పుడు చేస్తా అంటే కనుక చెప్పగలవన్నా? ఏమీ అర్థం కాదు ఆడికి. లాస్ట్కి పోయినప్పుడు ఆడి భవిష్యత్తు పోతుంది. ఇక దేవుని మాట ఇక్కడ వెర్రివాడిగా ఎందుకు ఉండమన్నాడు కనుక అక్కడ వెర్రితనం అనేది ఎటువంటిదంటే కనుక జ్ఞానం లేనితనం. చెప్పిన మాట చెప్పినట్టు పాటించే ఆ ఆలోచన నీకు లేనట్లయితే దేవుడు నీ జీవితంలోకి రాలేడు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఉపయోగం ఉందా? ఆయన చెప్పాడు, చెప్పింది అర్థం కాలేదు కాబట్టి చేయలేదు. ఇది చేయలేమంటే నాకు ఇది చెప్పింది అర్థం కాలేదు, నచ్చలేదు, ఇలా చేస్తే వచ్చే సమస్యను చూస్తున్నాను కాదండి. ఆయనకి మనకు వచ్చిన సమస్య ఏంటి కనుక మనం ఈ రోజు చూస్తున్నాం, ఆయన అంతా చూస్తున్నాడు. ఆయన ఈ రోజు నీకు తెలుసు కొంత, ఈ రోజు పని చేస్తాడు కొంత తెలుసు, అంతం ఆయన తెలుసు. అంతం తెలిసిన ఆయనతో నువ్వు ఏం చేసినా నీ ఉద్దేశం ఆయనకి చెప్పలేవు, ఆయన ఉద్దేశం అర్థం కావట్లేదు. మనం చేయవలసిన ఒకటే, నువ్వు ఆ జ్ఞానిగా ఉన్న స్థితి నుంచి వెర్రివాడిగా నువ్వు మలుచుకోలేకపోతే కనుక క్రైస్తవ్యంలో ముందుకు సాగలేము. దేవుని యొక్క ఏర్పాటుని ఎప్పటికీ పొందుకోలేము. ఆయన ప్రయత్నించి ఒకనొక రోజు విసిగిపోయి మనల్ని విడిచిపెట్టడం తప్ప అంతగా నేను ఏం చేయలేండి. ఆయన యొక్క దీవెన అనేకన్నా ఆయన యొక్క ఏర్పాటు, దీవెన మీద ఏర్పాటు పేరండి. దీవెన అనేది ప్రతి ఒక్కరిని దీవిస్తాడు ఆయన ఎంతో కొంత నీ అవసరాన్ని బట్టి. కానీ ఆయన ఏర్పాటు ఎటువంటిదంటే కనుక ఆయన ఏర్పరచుకున్న వాడు ఆయన బిడ్డలు. దీవెన ఇప్పుడు నువ్వు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తావు, ఆ గిఫ్ట్ అనేది నీ ఆస్తి కాదు. నీ కోటి రూపాయలు అంటే కనుక 10,000 లక్షలు ఇస్తావు, అది గిఫ్ట్. నీ కొడుక్కి ఆస్తి మొత్తం ఇస్తావు. దీవెన అనేది ఎంతో మంది ఇచ్చే గిఫ్ట్. ఆస్తి అనేది కొడుకు అనేది ఇక్కడ ఆయన వారసులుగా ఆయన ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన సమస్తం ఇది. ఇప్పుడు ఏర్పరచుకునే గుంపులోకి ప్రవేశించాలంటే దీవెనలు మాత్రమే కాదు, దీవెల గురించి మాత్రం పాకులాడుతున్నావా? దీవెల సన్నిధికి వచ్చి కొన్ని రోజులు ప్రార్థన చేస్తే కనుక ఆటోమేటిక్గా దీవెన వస్తుంది, అంతే, దాంతో అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆయన ఏర్పాటులోకి నువ్వు వెళ్ళాలి, నువ్వు ఆశిస్తే మాత్రం నువ్వు చేయవలసింది ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో జన్మించాలి, ఆయన నాతో ఉండాలి, నేను ఆయనతో ఉండాలి, ఆయన మాట నేను వినాలి, నా మాటని ఆయన అర్థం చేసుకోవాలి అని ఎప్పుడైతే ఈ లింక్ నువ్వు కోరుకుంటావో ఖచ్చితంగా ఒక సంబంధాన్ని కోరుకుంటున్నావు. ఆయనతో ఇచ్చే పుచ్చుకునే దగ్గర కాదు, నువ్వు ఒక సంబంధాన్ని కోరుకుంటున్నావు. నీకు ఆయనకి మధ్య ఒక అన్యోన్య సంబంధాన్ని కోరుకుంటే చేయవలసింది ఖచ్చితంగా నీ జ్ఞానిని అని ఆ ట్యాగ్ తీసేసుకో. లోకం తిరుగుతున్నావు, నాకు తెలుసు. ఇప్పుడు చిన్న పిల్లలు అడగండి, తెలుసా అంటే కనుక అన్నీ తెలుసు అంటారు. తెలియదు అనే మాట ఎవరు చెప్తారన్నా? మార్కెట్లో ఎవరు అడగండి, నీకు తెలుసా అంటే అన్నీ తెలుసు అంటాడు. అదే దేశం వచ్చుకోవడం, అదే మాట ఎందుకు మాడుతున్నావు? బైబిల్ నాకు అంతా తెలుసు అంటున్నావు. సో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేయవచ్చు? సండే స్కూల్ అయిన తర్వాత ఆ పాస్టర్ వాక్యం చెప్పే అంటే నెక్స్ట్ స్టేజ్కి వస్తాం. వాక్యం వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను సండే స్కూల్ పిల్లలు ఉంటే అది అర్థం అవుతుంది. నేను అనుకునేవాడిని
ఎందుకు సండే స్కూల్ తర్వాత వాక్యాలు అంటే వాక్యం వినేసేందుకు వచ్చాము. అన్ని వినకథలే కదా. సండే స్కూల్ అంటే పుట్టు పెరిగిన దగ్గర నుంచి 10th క్లాస్ అయిపోయింది. ఈ ఏజ్ వచ్చినప్పటికి 10 ఏళ్లలో ఆ సండే స్కూల్ అన్ని కథలు నేర్చుకుంటాం, బైబిల్ కథలు నేర్చుకుంటాం. ఇప్పుడు పాస్టర్ వాక్యం ఎక్కడ చెప్తాడు ఆయన? ఖురాన్ చెప్తాడు ఆయన. అదే బైబిల్ విన్న కథలే కదా పాస్టర్. చెప్పుడు మీ కథ మీది, మా కథ మాది. కారణం ఏంటి? అక్కడ ఎప్పుడైతే నువ్వు దేవునికి నేను సరెండర్ చేసుకున్న స్థితి, నేను జ్ఞాని కాదు, నాకు అన్నీ తెలుసు కాదు, నువ్వు చెప్పయ్యా నేను చేస్తాను, నువ్వు చెప్పు నేను వింటాను, నువ్వు చెప్పు ఎప్పుడైతే కనుక చేద్దాం ఆలోచనతో, విందాం ఆలోచనతో, మాదాం ఆలోచనతో ఉద్దేశం వచ్చిన మాత్రమే నేను మార్చగలడు, చెప్పగలడు, నీ జీవితాన్ని సరిదిద్దగలడు. కానీ ఎప్పుడైతే అనుసరిందికి నేను జ్ఞానిని అనే స్థితిలో వచ్చావో, జ్ఞానిని ఆయన తిరస్కరిస్తాడంట. జ్ఞానిగా ఉండే స్థితిని ఆయన తిరస్కరిస్తున్నాడు. ఆయన తిరస్కరించిన తర్వాత నీ జ్ఞానం ఎందుకు వస్తుంది? అవకాశం లేదండి. నువ్వు వెర్రివాడిగా ఆయన దగ్గరికి నువ్వు సరెండర్ చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే ఆయన నీ జీవితాన్ని ఆయన సరి చేయగలడు. అందుకని ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ రోజు కాబట్టి ఆయన పుట్టినటువంటి ఆ సమయాన్ని మనం తీసుకుని ఈ పాయింట్ ఆయన ఏ విధంగా చేసారో చూసుకుందాం మనం. ఎందుకంటే ఆయన వెతకటానికి కొంతమంది జ్ఞానులు బయలుదేరాడంట. మీరు చూసుకున్నాం. ఆయన వెతకటానికి, ఆయన పుట్టినటువంటి తేదీని తెలుసుకుని ఆయన వెతకటానికి కొంతమంది తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారంట. చూసుకుని ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఈ సన్నివేశం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనుక ఈ ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం నుంచి, అంటే దగ్గర కొన్ని 100 కిలోమీటర్లు వాళ్ళు ఒంటిల మీద ప్రయాణం చేసి చాలా దూరం నుంచి వచ్చారంట. అంటే ఒక నక్షత్రం వాళ్ళు అనిపిస్తుంది. అంటే ఖగోళ శాస్త్రాన్ని తెలిసినటువంటి వాళ్ళు, ఒక గొప్ప ప్రపంచ గమనాన్ని మార్చే క్రైస్తవులు కాదు సుమా, లేకపోతే కనుక యెహోవాను తెలిసినటువంటి యూదులు కాదు. కానీ ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళకి ఆ యొక్క స్టార్ మూమెంట్ బట్టి వాళ్ళకి అర్థమైంది, ప్రపంచ గమనాన్ని మార్చి ఒక గొప్ప వ్యక్తి జన్మించబోతున్నాడని తెలుసుకొని చూడటానికి వచ్చారంట. అంటే వాళ్ళు వాళ్ళ సొంత జ్ఞానంతో దేవుణ్ణి వెతకటానికి వచ్చారంట. చూడండి, అర్థం చేసుకున్న పాయింట్, దేవుని యొక్క జ్ఞానంతో లేదా నీ యొక్క జ్ఞానంతో దేవుని వెతకే ఆ ప్రాసెస్ ఇక్కడ అత్యంత క్లిష్టమైన ప్రాసెస్. దేవుణ్ణి వెతకటం చాలా మంచిదే, కానీ నీ జ్ఞానంతోనా లేకపోతే కనుక దేవుడు చెప్పిన మాటలతోనా? అర్థం చేసుకోవాల్సిన మాటలు మొదలవుతుంది. ఆ ముగ్గురు జ్ఞానులు దగ్గర కాదండి, ఎంతో దూరం నుంచి వచ్చారంట. ఆ ప్రయాసం చూస్తే కనుక అది కొన్ని 100 కిలోమీటర్ల నుంచి కొన్ని రోజుల తరబడి ప్రయాణం చేసి, ఆ ఎడారి ప్రాంతంలో ప్రయాణం అనేది ఎంతో ఇబ్బంది. వాళ్ళు పగలపూట మాత్రం ప్రయాణం చేయాలి, రాత్రంతా ఎక్కడో చోట ఆగాలి. ఇలా ప్రయాణం చేసుకుని కొన్ని నెలలు ప్రయాణం చేసుకుంటా ఎంత కష్టపడాలి కదా. ఇంత కష్టపడినటువంటి ఆ ముగ్గురికి ఆ శిశువు జన్మించాడు. నాకు ఇంగ్లీష్ బైబిల్ రాస్తుంది, ఆయన ఇన్ఫాంట్ స్టేట్ కాదంట, ఆయన శిశువు. అంటే ఆ పుట్టిన వెంటనే కాదు, కొంత వయసు వచ్చిన తర్వాత, కొంత వయసు వచ్చిన క్రీస్తుని మాత్రమే చూశారు తప్ప పుట్టిన వెంటనే చూసే అవకాశం లేదు. అంటే ఇక్కడ ఎందుకు మరి ఎంత కష్టపడిన జ్ఞానులు 100 కిలోమీటర్లు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు, ఈ యూదులు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకొని ఆ సమయంలో 1000 కిలోమీటర్ల నుంచి వచ్చిన ఆ ముగ్గురు జ్ఞానుల్ని దేవుడు ఎందుకు పక్కన పెట్టాడు ఆలోచిద్దాం మనం. ఎందుకంటే ఎంత కష్టపడచ్చు, కష్టమైన వెంబడించవచ్చు, ప్రయత్నించవచ్చు, ఏమో చేయొచ్చు. కానీ దీంట్లో ఆయనకి నచ్చంది నీ జ్ఞానంతో, నీ సొంత జ్ఞానంతో. నీ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఉపయోగిస్తావో నువ్వు ఎంత ప్రయత్నించినా అది ముందుకు వెళ్ళిపోతుంటాడు. ఆయన ఎప్పటికీ నీకు ఆయన దొరకలేడు. నీ జ్ఞానాన్ని ఎప్పుడైతే, నీ జ్ఞానాన్ని ఆ బట్టని ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తావో,
నీ యొక్క ఉద్దేశం ఇలా చేయాలి, ప్రార్థన అలా చేయాలి, దేవుని వెంబడించే విధానం ఇది, నీ ఐడియాస్ తీసేసినప్పుడు ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేస్తాం. ఎందుకు కళ్ళు మూసుకోవడం అర్థం ఏంటి? కళ్ళు మూసుకోవడం అంటే కనుక ఈ లోకానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్కటి నువ్వు అక్కడితో కట్ ఆఫ్ చేసేసావు. నువ్వు కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి నెక్స్ట్ తెరవబడేది నీకు ఆత్మీయ నేత్రాలు. శారీరక నేత్రాలు మూయబడుతున్నాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. ఈ శారీరక నేత్రాలు అంటే కనుక నీ జ్ఞానం, నీ కూడా ప్రతి ఒక్కటి అక్కడితో నువ్వు స్విచ్ ఆఫ్ చేయాల్సిందే. నీ చెప్పులు ఇప్పినట్టు నీ జ్ఞానం బయట విప్పవలసిందే. ఎప్పుడైతే నిన్ను, నీ జ్ఞానాన్ని, నీ తెలిసింది ప్రతి ఒక్కటి నాకు ఇది తెలుసు కానీ ప్రతి ఒక్కటి విడిచిపెట్టి నువ్వు నిలబడే రోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి రోజు ఒక్కొక్క రకంగా నిన్ను బలపరచాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కనుక నువ్వు నీ జ్ఞానంతో ఆయన వెంబడించాలని ప్రయత్నిస్తావో, ఇక ఆ ముగ్గురు జ్ఞానాలకు వచ్చే సమస్య ఏంటి? ఈ మాట ఎందుకు చెప్పబడుతుంది? ఎందుకంటే కనుక వాళ్ళు జ్ఞానాన్ని, వాళ్ళు ఆ యొక్క సొంత ఉద్దేశాన్ని వెంబడించబట్టి వాళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు. చాలా కష్టపడి 1000 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చేసారు అక్కడికి. అక్కడ ఆ ఊరు రాగానే అనుకున్నారు వాళ్ళు, ఈ దేశపు రాజు ఇంట్లో జన్మించుంటాడు. అక్కడ ఎంత కష్టపడి వచ్చినటువంటి ఆజ్ఞలు ఈతో కొల చేశారు. కారణం ఏంటి కనుక వాళ్ళు వాళ్ళ జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. మనం కూడా దేవుని వెంబడిస్తూ మనం అనేక సంవత్సరాలు పోయిన తర్వాత ఎంత స్థితి అయినా కానీ ఎక్కడో చోట ఒక తప్పు చేస్తాం. ఎప్పుడైతే కనుక నీ జ్ఞానం ప్రకారం నీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం వెంబడిస్తావు, ఎక్కడో చోట ఖచ్చితంగా ఒక పొరపాటు చేస్తావు. ఆ ఒక్క పొరపాటు నీ జీవిత గమనాన్ని, దేవునికి నీకు మధ్య సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అది నీ జీవితంలో అర్థమైపోతుంది. సుమా అనుకోకండి, నాకు అర్థం కాదు పాస్టర్ గారు, నేను చాలా బాగుంది అనుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నీకు నీ దేవునికి మధ్య సంబంధం అర్థమైపోతుంది. ఎలా జరుగుతున్నది? నువ్వు ఎన్నో సంవత్సరాల సీనియారిటీ నీకు ఉందేమో కానీ ప్రయత్నించు ఎక్కడో చోట నీ ఆలోచన పెట్టేశావు. ప్రయత్నించి ఇంకా అవ్వలేదు. ఇది ఇంత చేస్తే ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది కదా. ఒక్క ఆలోచన అపవాదికి అవకాశం ఇచ్చావు. ఒక్క ఆలోచనతోనే, నీ సొంత ఆలోచనతోనే నీ జీవితం, నీ ప్రార్థన, నీ శక్తి, నీ బలం మొత్తాన్ని కోల్పోతావు. ముగ్గురు ఎంతో కష్టపడి 1000 కిలోమీటర్లు వచ్చారేమో కానీ ఒక్క ఆలోచన. రాజుగా వెతుకుతుంది ఎవరిని? గొప్ప రాజుని, లేకపోతే గొప్ప ప్రపంచ గమనాన్ని మార్చే గొప్ప వ్యక్తి వెతుకుతున్నారు కాబట్టి ఒక్కటి అనుకున్నారు. ఎంత బాగుంది కాబట్టి రాజుగారింట్లో పుట్టుంటాడేమో రాజుగారి పుట్టుంటాడేమో. ఎందుకు అనుకున్నారు? నడిపిస్తున్న నక్షత్రం నిల్చోలేదు. నేను నడిపిస్తున్న నక్షత్రం అక్కడ దాకా తీసుకొచ్చిన నక్షత్రం అక్కడ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? చాలాసార్లు మన జీవితంలో నడిపిస్తున్న ఆయన మాట మనకు వినిపిస్తూ ఒకనొక చోట ఒకనొక జంక్షన్ ఆగిపోతుంది. కారణం నిన్ను పరీక్షించడానికి మాత్రమే. ఎక్కడైతే నీ ఆలోచనలు ఎక్కడి నుంచి లెగిసే అవకాశం ఉందో అక్కడికి వచ్చి ఆయన క్రమ పెడుతున్నాడు. ఎప్పుడైతే నీ ఆలోచన నువ్వు సప్రెస్ చేసుకుని, నేను ఆలోచించినయ్యా నా ఇష్టం కదయ్యా, నేను నా ఇష్టానుసారంగా, నా ఉద్దేశానుసారంగా నా ఆలోచనలు ఉపయోగించను, ఎప్పుడైతే నీ ఆలోచన ఫుల్ స్టాప్ పెడతావో నెక్స్ట్ ఆయన మాట మొదలవుతుంది. ఒక్కొక్కసారి ఆయన విడిచిపెట్టడానికి కారణం అదే. నేను బాధ పెట్టడానికి, హింసించడానికి కాదు, కానీ ఒక్కొక్కసారి ఆయన ఆ గ్యాప్ ఇస్తాడు. ఆ గ్యాప్లోనే పడిపోతాం అందరం. ఆయన నడిపిస్తున్నా చేపట్టుకుని పడిపోతామా? పట్టుకున్నాడు తీసుకెళ్తున్నాడు, చివరికి వెళ్ళిపోతాం మనం. కానీ ఒక్కొక్కసారి వదులుతాడు. కారణం ఈ వదిలే టైంలో నువ్వేం చేస్తున్నావు? ఈ వదిలే టైంలో నీ ఇష్టానుసారంగా నీ బుర్రను ఉపయోగించి వెళ్ళిపోతున్నావా? చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ముగ్గురు చాలా కష్టపడి ఆ నక్షత్రం నడిపిస్తుంది. ఆ ఊరు దాకా వచ్చినప్పటికీ అక్కడ ఎందుకు విడిచిపెట్టింది? ఎందుకంటే ఆ చూపు ఆ పెద్ద ఊరు, ఆ దేశపు ఆ రాజులు ఉండే ప్రాంతం వచ్చేప్పటికి చూపు ఇలా లేదు, ఇలా ఉంది. ఇంకా చూపు మారిపోయింది కనుక. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసాం, ఈ ప్రాంతపు రాజు దగ్గర పుట్టి ఉంటాడు అని ఎప్పుడైతే ఒక నమ్మకానికి వచ్చారో పై నక్షత్రం కనిపించడానికి అది మాయమైపోతుందా? ఏం మాయం అవుతుంది? ఎందుకంటే ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రం మూమెంట్ తెలిసే వాళ్ళకి, ఒక రోజు 2 రోజులు లేకపోతే ఏమో తెలిసే వాళ్ళకి తెలియదు కాదు, మీకు నాకు తెలియదు. ఆ నక్షత్రం ఒక్కొక్కసారి కనిపించదు, ఆగుతుంది, అన్నీ తెలిసే వాళ్ళకి. అన్నీ తెలిసిన వాళ్ళకి ఎందుకు ఆగలేకపోయారు? కారణం వాళ్ళ చూపు పై లేదు, ఇంకా కింద ఉంది. మనం కూడా అనుకుంటాం ఒక్కొక్కసారి మన జీవితంలో మనం ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఉద్యోగము, వ్యాపారము, లేదా సంథింగ్ ఏదైనా కానీ అది ప్రయత్నిస్తున్నప్పుడు ఒకనొక పాయింట్, ఒకనొక దీవెన, ఒకనొక స్థితి వచ్చినప్పుడు అనుకుంటాం ఇది ఇంకా దేవుని దీవెనే, ఇది ఇంకా చాలు, ఇది ఇంకా బాగుంది అన్నప్పుడు నువ్వు లోకం వైపు చూస్తావు, దేవుడు పెట్టేస్తావు. దేవుని వైపు ఇప్పుడు దాకా దేవుని పాటు నడిచావు, దేవుని వైపు చూసి నువ్వు ఇక్కడ దాకా చేరుకున్నావు. ఎప్పుడైతే నీ చూపు దేవుని వైపు నుంచి లోకం వైపు మరుగుతుందో నీకు దేవుని గడిచి కోల్పోయావు, లోకంలో అంతమైపోయావు. ఇక ఆ ముగ్గురికి జరిగినటువంటి సమస్య అది. వాళ్ళు కేవలం ఒక చూపు కిందకి మార్చటం, లేకపోతే కనుక కేవలం ఆ రాజు ఇంట్లో పుట్టుంటాడేమో అనే ఒక్క మాటతో వాళ్ళు దేవుణ్ణి మొట్టమొదటిగా చూసే అవకాశాన్ని కోల్పోయారు. దేవుణ్ణి మొట్టమొదటిగా ఆరాధించే అవకాశాన్ని కోల్పోయారు.
వాళ్ళు కోల్పోయింది ఇంత అంత కాదని మనం ఆలోచించగలిగితే కనుక ఎంతో వేల కిలోమీటర్లు వచ్చారు, కానీ ఆయన్ని వాళ్ళు ఇన్ఫాంట్ స్టేట్లో చూడలేకపోయారు, ఆయన్ని వాళ్ళు ఆనందించలేకపోయారు. కారణం ఒక్కటే, దేవుణ్ణి వెంబడిస్తూ అనేక సంవత్సరాలు వెంబడిస్తున్నా కానీ ఎక్కడో ఒక పాయింట్లో నువ్వు నీ సొంత ఆలోచనలో వెళ్ళిపోయావేమో. కారణం అనుకుంటాం ఇది దేవుని చిత్తమేమో అనుకుంటూ నీ చిత్తం వెళ్ళిపోతున్నామో. గుర్తుపెట్టుకో, ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఎక్కడైతే 4 కోళ్ళ ఆ యొక్క జంక్షన్లో నిలబడ్డావో, నిర్ణయం ఇటా తీసుకోవాల్సిన ఆ పొజిషన్ నువ్వు నిలబడ్డావో, నీకు అర్థం కాకపోవచ్చు ఇది దేవుని నిర్ణయమా, దేవుని చిత్తమా కాదా, లేదా నా ఉద్దేశమా, అర్థం కాని సమయం నువ్వు నిలబడినప్పుడు ఒక్కడే గుర్తుపెట్టుకో, ఏది నీకు నచ్చిన మార్గము అది దేవుని చిత్తం కాదు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఒక థంబ్ రూల్ ఎలాంటిదంటే కనుక దేవుని యొక్క నడిపింపు నీకు అందని కొంచెం సమయం, ఆ గ్యాప్లో నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆ సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, నీకు నచ్చేది దేవుని చిత్తం కాదు, నీకు నచ్చందే దేవుని చిత్తం. ఈ మాటని ఎంతమంది గుండెలో చేసి పాటించగలం? నీ నచ్చని పని భర్త, భార్య, బిడ్డలు ఎవరు చెప్తే ఏం చేస్తామా? వద్దంటే అనేది అంటాం, లేకపోతే పక్కన నెట్టేస్తాం. కానీ సత్యం చెయ్యం. ఇక్కడ ఏంటి, నీకు నచ్చనిదే దేవుని మార్గం. ఎందుకంటే నీకు నచ్చింది ఆయన నచ్చదు, అవకాశం లేదు. అవకాశం ఉందా? నీకు నచ్చింది ఆయనకు నచ్చింది, నీకు ఆయనకు నచ్చేది కామన్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే నీ చూపు లోకం దేవుని చూపు, నీ చూపు శరీరం దేవుని చూపు ఆత్మకి శరీరానికి ఎప్పుడు మ్యాచ్ చెప్పుకునే అవకాశం శూన్యం. ఆ పాయింట్ ఎప్పుడైతే మనకు అర్థం చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన ఆ సమయం నీ జీవితంలో నీకు ఆసన్నమైనప్పుడు, ఎప్పుడైతే కనుక నువ్వు నీకు నచ్చని ఆ మార్గాలు 2 మార్గాలు వచ్చినాయి, ఒకటి నీకు నచ్చట్లేదు, ఒకటి నీకు నచ్చుతుంది. నచ్చిన మార్గాన్ని కాకుండా నచ్చని మార్గాన్ని, ఈజీ మార్గం, కష్టమైన మార్గాన్ని, ఏదైతే మాటలు పడే మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు ఎంచుకోగలుగుతావో అప్పుడు తిరిగి మళ్ళా దేవుని యొక్క మార్గం కనిపిస్తుంది. ఎలా? అక్కడికి వెళ్దాం మనం. ఆ జ్ఞానులకి ఎప్పుడైతే ఫరోతో వెళ్ళారు, అక్కడ కొంతకాలం, అది రోజులు చెప్పడం, కొంతకాలం ఉన్నారంట. కొంతకాలకు అర్థమైంది మేము తప్పు చేసామని. 1 రోజు 2 రోజులు అర్థం కావట్లేదు. కొంతకాలానికి ఏమో కరెక్ట్గా మెన్షనింగ్ లేదు ఇది ఇంత నెలలో అని, కానీ కొంతకాలం అర్థమైందంట మేము తప్పు చేసాము, మేము మా సొంత జ్ఞానం ఉపయోగించామని అర్థమైన తర్వాత అప్పుడు వాళ్ళకి తిరిగి ఆ బయటకు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆ నక్షత్రం, లేకపోతే వాళ్ళు నడిపించే నక్షత్రం, దేవుని యొక్క మార్గం అప్పుడు తిరిగి కనిపించి మొదలుపెట్టిందంట. అంటే ఎప్పుడైతే నువ్వు నీ తప్పు నీకు అర్థమయ్యి, ఎప్పుడైతే చూడండి అక్కడ వాళ్ళకి 2 మార్గాలు తిరిగి ఏర్పడి, ఫరోతో ఉండి రాజుతో ఉండి, లేకపోతే కనుక అందరు శాస్త్రులు అందరూ పిలుస్తున్నాడు, ఈయనతో ఉంటే కనుక మాకు ఈజీగా మేము కష్టపడకుండా యేసుక్రీస్తుని చూసే అవకాశం ఉంది, ఒక మార్గం. రెండోది ఈయన విడిచిపెట్టేసి తిరిగి అగమకు వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే కనుక వాళ్ళకి ఆ నక్షత్రం కనిపించే కదా ఆయన ఆదరణ వెళ్ళారు. ఇప్పుడు ఆ కనిపించే నక్షత్రం తిరిగి కనిపిస్తుందా తెలియదు, మమ్మల్ని నడిపిస్తా తెలియదు. ఇన్సెర్టినిటీ, ఖచ్చితంగా మేము కనుక ఈ పొలం బయటకు వస్తే కనుక తిరిగి మేము క్రీస్తుని చూడగలమా? ఏ గ్యారంటీ లేదు. కాబట్టి గ్యారంటీ లేని ఆ పాత మార్గంలో వెళ్ళాలా, లేకపోతే కనుక ఇప్పుడు రాజుగారితో ఉంటూ రాజుగారు చూపించి మార్గం వెళ్ళాలా? 2 మార్గాలు తిరిగి ఓపెన్ అయినాయి. 2 మార్గాలు వాళ్ళు ఎంచుకుంది ఏంటి? ఈజీ మార్గం. రాజుగారు ఇంట్లో ఉన్నారు, ఆనందంగా తిని ఆనందంగా ఉన్నారు. ఆ వాళ్ళు చేయాల్సిన రాజు చేస్తున్నాడు. రాజు ఏం చెప్పాడు? మీకు ఖచ్చితంగా చూపిస్తే ఎక్కడ పడుకోండి. కానీ ఈజీ మార్గం. కానీ వాళ్ళు ఎంచుకుంది ఏంటి? కష్టమైన మార్గాలు. ఎప్పుడైతే దేవుని యొక్క నడిపింపు నుంచి పక్క వెళ్ళిందో, ఎప్పుడైతే నువ్వు నీ నిర్ణయం తీసుకోవడానికి సమయం వచ్చిందో అప్పుడు కష్టమైన మార్గం ఏదో చూసుకో. ఏదైతే డిఫికల్ట్, ఇంకా అబద్ధమైన మార్గం ఎంచుకో, నీకు నచ్చని మార్గం ఎంచుకో. అక్కడ ఆ 3 జ్ఞానులకి నచ్చని మార్గమే నక్షత్రం చూడటం, నచ్చిన మార్గం రాజుకి చూడటం. కానీ నచ్చని మార్గం ఎంచుకుని మాత్రమే తిరిగి వెళ్ళి రాగానే నక్షత్రం కనిపించిందంట. దాంతోపాటు తిరిగి వెనకెళ్తున్నప్పుడు దేవుని దూత స్వప్నం ముందు హెచ్చరించబడి, అంటే హెచ్చరించ పక్కన పెట్టండి, దేవుని యొక్క మాట వినేసికి వచ్చారు. కేవలం ఖగోళ శాస్త్రవేత్తలు, వాళ్ళు దేవుని పరంగా ఏమీ తెలియదు, కానీ దేవుని యొక్క మాట వినేసికి వచ్చారు. ఎప్పుడైతే కనుక దేవుని యొక్క మాటని వినటం గురించి కష్టమైన మార్గాన్ని ఎంచుకుని ఆ క్రీస్తుని పొందుకున్నారు, బ్యాక్ వస్తున్నప్పుడు చెప్పబడుతుంది వేద మార్గం వెళ్ళిపోండి. ఒక మాట ముగిస్తాను, అర్థమైపోతుంది. అయితే ఆయన్ని మరి తొందరగా వెంబడించింది, ఫస్ట్ చూసింది ఎవరు? క్రీస్తుని ఫస్ట్ చూసింది ఎవరు? ఇందాక అనుకున్నాం జ్ఞానులు, పెరివారు. జ్ఞానులు చెప్పుకున్నాం. జ్ఞానులు ఏ రకంగా తప్పు చేశారు, ఏ రకంగా దేవుడు ఫస్ట్ టైం చూసే అవకాశం కోల్పోయి చూసుకున్నాం. మరి ఫస్ట్ టైం చూసే అవకాశం ఎవరికి ఇచ్చాడు దేవుడు? లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 10 వచనం.
లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 10. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇది ఈ రెండు వాక్యాలు రెండు డిఫరెంట్ వాక్యాలు చెప్పవలసింది, కానీ కట్ షార్ట్ చేసి కొంచెం ముందు చేస్తాను. ఇప్పుడు మొదలు పెడితే కనుక ఎక్కడంతా గొర్రెల కాపర్లు రాత్రిపూట ఎక్కడ గొర్రెలు కాస్తారా? గొర్రెల కాపర్లు రాత్రిపూట షీప్ హెన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అప్పట్లో ఆ గొర్రెల కాపర్లు ఎవరి దొడ్డి వాళ్ళకి ఉండటంతో పాటు కొన్ని వేల గొర్రెల్ని ఒక ప్రాంతంలో ఒక షెడ్లో ఉంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలంట. అంటే కొన్ని వేల గొర్రెలు, కొన్ని వందల మంది గొర్రెల్ని కాస్త పెద్ద ప్లేస్ ఉన్నాయంట. రాత్రిపూట ఎట్టి పరిస్థితులు గొర్రెలు కాయరు, పట్టణంలో ఉంటున్నారు. మరి రాత్రిపూట గొర్రెలు ఎలా కాస్తున్నారు? ఫస్ట్ పాయింట్, ఎందుకు దేవుడు వాళ్ళు ఎంచుకున్నాడు? ఆ వెర్రి వారిని ఎందుకు ఎంచుకున్నాడు కనుక రాత్రిపూట గొర్రెలు కాస్తూ. ఫస్ట్ రెండో పాయింట్, అసలు వాళ్ళు కాస్తుంది ఏ గొర్రెల్ని? బైబిల్ యొక్క విశ్లేషణ కింద ఉంటుంది. ఏంటంటే కనుక ఏ గొర్రెలను కాస్తున్నారు అంటే కనుక యెరూషలేము ఆ యొక్క మందిరానికి గొర్రెలు అర్పించడానికి వచ్చేవాడు, బలి అర్పించడానికి వచ్చేవాడంట. ఆ బలి అర్పించడానికి వచ్చినట్టు ఆ గొర్రెలు కాస్తున్నారంట. వాళ్ళ సొంత గొర్రెలు కాదు, బలి అర్పించడానికి ఆ మందిరానికి తీసుకొచ్చిన ఆ గొర్రెల్ని రాత్రిపూట కాస్తున్నారంట. ఆలోచించండి, రాత్రిపూట కాయటం వేస్ట్, బలి అర్పించవలసిన గొర్రెలు కాయటం ఇంకా వేస్ట్. ఆ వేస్ట్ పని చేస్తున్న ఆ వేస్ట్ మనుషులు కావాల్సి వచ్చింది దేవునికి. ఇప్పుడు చూడండి, అనేక మంది గొర్రెల కాపర్లు కూడా అసలు ఆ గొర్రెల కాపర్లే ఇశ్రాయేలుకు గొర్రెల కాపర్లు అంటే గొర్రెలు కాయటం ఇస్తారు వృత్తి. కానీ అందరూ విడిచిపెట్టి ఎవరిచ్చినాడు? రాత్రిపూట, అది కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చినటువంటి ఆ గొర్రెల్ని ఆ చంపటానికి బలిపించటానికి వచ్చిన ఆ గొర్రెల్ని కాసి ఆ వెర్రివారు అంటే అంత సిన్సియర్గా రాత్రిపూట కూడా ఆ అభిచెప్పిన పని ఖచ్చితంగా చేయడానికి ఇష్టపడే ఆ కొద్ది మంది గొర్రెల కాపర్ల దగ్గరికి దేవునికి దూత స్ట్రైట్ దిగి వచ్చిందంట. ఏ ఒక్కరికి, ఇశ్రాయేలుకి ప్రధాన యాజకులు ఎంతోమంది ఉన్నారు, ఏ ఒక్కరికి చెప్పలేదు. కానీ వాళ్ళ దగ్గర వచ్చింది. వాళ్ళు జ్ఞానుల వలె సంవత్సరాల నుంచి ఎదురు చూడలేదు, జ్ఞానుల వలె ఆ నెలల తరబడి ప్రయాణించలేదు, ఏమీ చేయలేదు. ఈజీగా లెగవండి, వెళ్ళండి, పొందుకోండి. అంటే దేవునికి ఏర్పాట్లు ఉంటే కనుక, దేవుడు ఎంచుకున్న పద్ధతి ప్రకారం భక్తి చేస్తుంది కనుక, దేవుడు ఏ విధంగా నువ్వు ఒక అజ్ఞానిగా, ఒక వెర్రివాడిగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటని తూచా తప్పకుండా పాటించే విధంగా నువ్వు ఉంటే కనుక ఆయన నిన్ను దించడానికి ఎంచుకోవడానికి ఎక్కువ టైం తీసుకోండి. నీ ఎప్పుడైతే సొంత జ్ఞానం ఉపయోగిస్తావో, ఎప్పుడైతే ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి ఆలోచించి తిరిగి ఎక్కొద్దాం, మనం లాజిక్ ఆలోచిద్దాం. గొర్రెల కాపర్ల దగ్గర ఎప్పుడైతే దేవుడు చెప్పిందో వాళ్ళకి వచ్చిన ఫస్ట్ సమస్య ఏంటి? ఇప్పుడు దేవుడితో చెప్పింది ఏంటి? వెళ్ళండి, ఆరాధించండి. వెళ్ళాలంటే కనుక ఉన్న పొజిషన్ విడిచిపెట్టాలి. రాత్రంతా సిన్సియర్గా కాపలు కాస్తున్నారు, విడిచిపెట్టాలంటే గుళ్ళు విడిచిపెట్టాలి కదా. ఉన్న వృత్తిని చేస్తున్న పని విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి కొంత దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి క్రీస్తు పుట్టే అంటే ఆరాధించాలంట. గ్యారంటీ ఉందా? కొంచెం క్వశ్చన్ బోర్డు వేయచ్చు. ఇదేంటయ్యా, నువ్వు అసలు ముందు నువ్వెవరవి? నువ్వు చెప్తున్న మాట ఎలా నమ్మాలి? మేము నమ్మినా కానీ ఉన్న పని ఎలా విడిచిపెట్టాలి? విడిచిపెడితే కనుక వాళ్ళు మమ్మల్ని ఏమంటారేమో, గొర్రెలు ఎత్తుకుపోతే, గొర్రెలు పోతే, అప్పుడు రేపొద్దున వచ్చి యాజమాన్యం తిరిగితే వెళ్తాం, వెళ్ళిందని అక్కడ మాకే దొరకకపోతే ఎన్నో క్వశ్చన్లు. కానీ ఏ క్వశ్చన్ లేదు, కనిపించగానే వెంట పరిగెట్టారు. అటువంటి ఆయనకు కావాలంట. వెర్రివారంటే ఎదురు ప్రశ్నలు వేయని వారే ఆయనకు కావాలి. ఆయన మాటని ఆజ్ఞ శిరస వహించే వారు మాత్రమే కావాలి. అవునండి, ఖచ్చితంగా చెప్పి మాట ముగిస్తాను. 7 సంవత్సరాల క్రితం మేము సేవ మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మాటగా పాటించాలని మాత్రం అడిగాడు నన్ను. నాకు 7 సంవత్సరాల క్రితం సాగోష్ఠ్యానికి నాకు ప్రార్థన చేయడం కూడా రాదు, బైబిల్ ట్రైనింగ్ కాదు, ప్రార్థన చేయడం కూడా రాదు. బైబిల్లో ఎన్ని గ్రంథాలకు తెలియదు. బైబిల్ చిన్నప్పుడు పుట్టి పెరిగిన చర్చిలోనే, కానీ బైబిల్ని ఎప్పుడు పూర్తిగా చదవలేదు. కథలు మొత్తం తెలుసు, ఎప్పుడు పూర్తి చదవలేదు. అటువంటి నన్ను కాకినాడకి వచ్చి కాకినాడలో పుట్టి పెరిగిన కాకినాడ కానీ ఎవరు తెలియదు. అక్కడ తీసుకొచ్చి ఆయన 2013 నవంబర్ 6వ తారీఖు కూడా వచ్చాము మేము. డిసెంబర్ 1 నుంచి వచ్చేటప్పుడు దాకా జస్ట్ ఉద్యోగస్తుని అలా వచ్చి నిలబడ్డాను. ఇప్పుడు అన్నాడు, ఈ రోజు నువ్వు పాస్టర్వి. ఎలా? వాక్యం రాదు,
పాటలు పాడటం కానీ, ముందంతా నార్త్ ఇండియాలో హిందీ పాటలు, తెలుగు పాటలు రావు. పాటలు కానీ, వాకింగ్ కానీ, ప్రార్థన కానీ మనుషులు తెలియడం కానీ ఎవరు తెలియకుండా నిలబెట్టాడు ఈ రోజు పాస్టర్ అంట. అంటే నమ్మాల్సింది ఏంటి? మనుషులు చూస్తే కానీ, సంఘాన్ని చూస్తే కానీ ఎవరు లేరు. ఇటీవల నుంచి నాగారి సంఘం, నాన్నగారి సంఘాన్ని ఎవరిని లేకుండా, ఎవరి వైపు చూడకుండా నన్నుగా నుంచోమన్నాడు. అది కేవలం నమ్మకమే క్రైస్తవ్యం నమ్మకం. ఎప్పుడైతే కనుక నేను తెలియని వాడిని, నేను చెప్పగలను, ఆ మాటలు చెప్పగలను, ఈ మాటలు చెప్పగలను, వాళ్ళకి ఇది టైటిల్ చేయగలను నువ్వు అనుకుంటున్నావా? టైటిలింగ్ కాదు దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే కనుక నువ్వు దేవునికి నువ్వుగా సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నన్ను ఖాళీ వచ్చాను, టోటల్గా పైంచి కిందాక నా ప్రతి ఒక్క కాంటాక్ట్ తీసాను, మొత్తం ఒక ఆస్తుల దగ్గర నుంచి, డబ్బుల దగ్గర నుంచి, పిల్లల చదువుల దగ్గర నుంచి మొత్తం అలా ఖాళీ నిలబడ్డాం. ఆయన నిన్ను నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీలో జన్మించాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ పాదం తీసినప్పుడు పాత ఆలోచనల్ని, పాత ఉద్దేశాలని, పాత ప్రణాళికల్ని, పాత స్కెచ్ల్ని అన్నిటినీ నువ్వు ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసి ఆయన సందుకు వచ్చి ఖాళీ నిలబడతావు, ఖచ్చితంగా 100% ఆయన నిలబెట్టాలని సిద్ధంగా ఉన్నాడు. కాకినాడలో 300 మంది సంఘంతో మీరు నిలబడ్డామంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చర్చకోవడం అందిస్తున్నాడు. కారణం ఒక్కటే, ఎప్పుడైతే ఖాళీ నిలబడతావో, ఖాళీగా నిలబడినప్పుడు ఆయన మాట చెప్పే ప్రతి ఒక్క మాటని నువ్వు ఇది మాట ఇలాగెందుకు చేయాలి? అవునా, నాగారు 2 సంఘాలు ఉన్నాయి, సొంత చర్చస్ ఎంత ఉంది, అది ఎందుకు చేయకూడదు? సేవ అన్నా కాబట్టి వాళ్ళతో ఎందుకు ఉండకూడదు? నేను ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత నేనే కదా, ఆయన చనిపోయారు, ఆయన తర్వాత నేనే కదా. ఆయన మాటకి నీ దగ్గర ఏ సమాధానం ఉండదు, నీ మాటకి ఆయన ఏ సమాధానం చెప్పడు. సింపుల్గా చెప్తాను, ఎప్పుడైతే ఆయన మాటని మాటగా పాటిస్తావో ఆయన నిన్ను నుంచోబెట్టి చూపిస్తాడు. నిజమే, ఆయన మాట ఎప్పుడు నీకు అర్థం కాదు. అర్థం కాక ఆయన మాట దొరైపోతున్నావా? ఆ జ్ఞానం వల్ల నువ్వు దొరైపోతావు. దేవుని చూస్తావేమో ఒకప్పుడు, ఒకవేళ నువ్వు తప్పు తెలిసి వెనక్కి వస్తే, లేకపోతే చూడవేమో. కానీ ఎప్పుడైతే ఆ గొర్రె కాపల వరే నువ్వు పూర్తిగా నువ్వు చెప్పు నేను చేస్తాను, దీని కష్ట సుఖాలు ఆలోచించును, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నిజమే, కాకినాడలో ఇప్పుడు కట్టించిపోయి చేయొచ్చు. అది కట్టిన తర్వాత అర్థమవుతుంది. కాకినాడలో ఒక పెద్ద చేసి కట్టించిపోతున్నాడు. కారణం అది నాకు అదృపలేదు. మొదలుపెట్టాం, ప్రాసెస్ మొదలుపెట్టాం, నిన్నే పని మొదలుపెట్టాం, మరి ముందు ఎలా తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా ఆయన పూర్తి చేస్తాడు. కారణం ఆ నమ్మకం. ఎందుకంటే కనుక ఎప్పుడైతే నిన్ను ఖాళీ చేసుకుని ఆయనని నువ్వు ప్రమోట్ చేస్తావో, నిన్ను ఆయన ప్రమోట్ చేస్తాడు. ఎప్పుడైతే నీ ఆలోచనలతో, నీ ఉద్దేశంతో, నీ జ్ఞానంతో నీ జీవితం జీవిస్తున్నావా, ఎక్కడ ఎప్పుడు ఆయన నీకు ఏ సహాయం చేయలేడు. ఎప్పుడైతే కనుక నువ్వు సమర్పించ మొదలుపెడతావు, ఆయన కోరుకునే ఆ జీవితం ఆ వెర్రివాడి వలె నువ్వు పూర్తిగా నల్లిఫై చేసుకుని, నా దగ్గర ఏమీ లేదు, నాకేమీ తెలియదు అనుకున్న రోజు నీ జీవితం కొత్తగా అందింపగల శక్తిమంతుడు ఆయన. ఈరోజు నీ జీవితంలో ఆ జీవితం నివసించటానికి, నీ జీవితంలో ఆ జీవితంలో ఆయన తిరిగి జన్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన 20 సంవత్సరాల క్రితం జన్మించే లోపల, కానీ నీ జీవితంలో ఆ జీవితం జన్మించడానికి ఆయన దిగిరాబోతున్నాడు. ఎవరైతే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా అయ్యా నేను కాదు, ఈ రోజు నుంచి నేను కాదు జీవించేది, నా ఆలోచనలు కాదు, నువ్వు జీవించాలి, నీ ఆలోచనలు నాలో సిద్ధపడాలి, నీ ఉద్దేశాలు మాత్రమే నేను నా జీవితం అనుభవించుకోవాలి, ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఆయన యొక్క దీవెని, ఆయన ఇచ్చే ఆ ఏర్పాటు పొందగలం. దేవుడి నుంచి పని చూపించుకుందాము. పాస్టర్ ఉన్నారు. ఇంకా కళ్ళు మూసుకున్నాను. ప్రార్థించు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, తండ్రి ఈ సమయాన్ని ఇటు రీతిగా ప్రభువా, ఈ గృహంలో ప్రభువా క్రిస్మస్ వేడుకలు చూసుకోవడానికి బట్టి అన్నాలు చూపిస్తున్నాం ప్రభువా. అదే దైవజనం మొదటి ప్రభువా మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభువా ఇక్కడ నా తండ్రి వీళ్ళలో ఫలించులాగా సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి మీరు జ్ఞానులు కాదు, కానీ ఒక వెరివారు విన్నట్టుగా అతను వాక్యం చదివించింది ప్రభావ. ప్రభావ ప్రతి ఒక్కరు కూడా ప్రభావ వారి మనసును తెరిచి ప్రభావ ఈ వాక్యాన్ని గమనించినట్టుగా మేము చూస్తున్నాం ప్రభావ. నిత్యం ఉన్నాడు ప్రభావ. ఈ వేడుకలో మీరున్నది ప్రభావ. అనేక మంది జనంలో పాల్గొని ప్రభావ ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని ఏకీభవిస్తారో అక్కడ నిరుటాన్ని సెలవించేదేవా ఈ సమయంలో మీరు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఇక్కడ కొద్దిమందిగా కూడుకున్నప్పటికీ రాబో దినంలో అనేక వేల మందితో కూడుకునే భాగ్యాన్ని అతన్ని దైవజనుడికి దయచేయమని నిత్యం అన్నారు ప్రభావ. అతను మీరు చెప్తూ ఉన్నారు 105వ దావీదు కీర్తనలో ప్రభావ, జనములలో నా నామాన్ని మహిమపరచండి, ఘనపరచండి అని మీరు చెప్పారు ప్రభావ. అట్టి కృపని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభావ.
సేవానికి ఉన్నారు ప్రభు. ఈరోజు జరిగినటువంటి ఈ ఆరాధనలో ప్రభు, ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభు. ఇప్పట్లో జ్ఞాపకం చేసుకోండి, అనేక ప్రాంతాల నుంచి బిడ్డలు వచ్చున్నారు ప్రభు, ఎంతో ఆశతో ఎదురు చూశారు ప్రభు. అటువంటి బిడ్డలకు ప్రభు మీరు తృప్తినిచ్చారని నేను నమ్ముతున్నాను ప్రభు. బిడ్డలు రాబోతున్న ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య ప్రభు, ఈ నూతన పరిచర్యను నా తండ్రి ఇంకా దినదిన అభివృద్ధిలోకి తీసుకురామని అడుగుతున్నాను. నీకే ఉన్నారు ప్రభా. ఈ స్థలాన్ని మీరు ప్రత్యేకపరుచుకున్నారు, మీకు వందనాలు ప్రభా. ఈ గృహాన్ని మీరు ఎన్నుకున్నారు ప్రభా. ఈ గృహం ద్వారా ప్రభా ఈ పరిచర్య మరి అనేక మందికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ గృహంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అతను నేస్తున్నాము అడిగి పెడుతున్నాం.